Good morning. Today we are going to study about the production of low temperatures. Low temperatures ni ela produce చేస్తాము అంటే తక్కువ ఉష్ణోగ్రతల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే దీనికి మెయిన్ గా యూస్ చేసేటటువంటి మెషిన్ వచ్చి రిఫ్రిజరేటర్. లో టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసేటటువంటి మెషిన్ ఏంటండి? రిఫ్రిజరేటర్. ఫ్రిడ్జ్ అంటాం కదా మనము, అది తెలుగులో శీతలీకరణ యంత్రము. తక్కువ ఉష్ణోగ్రతల్ని పొందడం కోసం ఉపయోగించేటటువంటి యంత్రం పేరే శీతలీకరణ యంత్రము. దాన్ని రిఫ్రిజరేటర్ అని పిలుస్తాం. ఓకే, ఏంటి రిఫ్రిజరేటర్ అంటే ఏంటండి? అసలు శీతలీకరణ యంత్రము అంటే ఏంటి అంటే a machine used for producing low temperature below surrounding and maintaining an enclosure at that temperature is called as refrigerator. ఏంటండి రిఫ్రిజరేటర్ అంటే? ఇది ఒక మెషిన్, ఒక యంత్రం. దేనికి ఉపయోగపడుతుంది ఇది అంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్ బిలో సరౌండింగ్స్ కంటే, అంటే చుట్టూ ఉన్న వాతావరణం కంటే తక్కువ ఉష్ణోగ్రతల్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఓకే, అలాగే ఇంకా ఏం చేస్తుందని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అండ్ మెయింటైనింగ్ అన్ ఎన్క్లోజర్ ఎట్ దట్ టెంపరేచర్. ఆ తక్కువ ఉష్ణోగ్రతని ప్రొడ్యూస్ చేసి ఆ తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఒక ఎన్క్లోజర్లో ఆ తక్కువ ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది అలా కంటిన్యూ అయ్యేటట్టుగా, ఆ ఉష్ణోగ్రత అలా ఉండేటట్టుగా తక్కువ ఉష్ణోగ్రతని ప్రొడ్యూస్ చేయడము, మళ్ళీ అదే ఉష్ణోగ్రతని ఒక ఎన్క్లోజర్ లోపల అదే ఉష్ణోగ్రతని కంటిన్యూ అయ్యేటట్టుగా, అదే ఉష్ణోగ్రత చాలా కాలం అలా ఉండేటట్టుగా చేసేటటువంటి యంత్రం ఏదైతే ఉందో దాన్నే శీతలీకరణ యంత్రము లేదా రిఫ్రిజరేటర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకి రిఫ్రిజరేటర్ అంటే ఏంటండి? మనము కెల్విన్స్ స్టేట్మెంట్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. కెల్విన్స్ క్లాసియస్ స్టేట్మెంట్లో వస్తుంది ఏమని? రిఫ్రిజరేటర్ అనేది కార్నట్ ఇంజన్కి రివర్స్ అని అక్కడ చెప్పుకున్నాం మనం. రిఫ్రిజరేటర్ అంటే ఏంటండి? కార్నట్ ఇంజన్ వర్కింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. శీతలీకరణ యంత్రం అంటే ఏంటండి? కార్నట్ ఇంజన్ ఏదైతే ఉందో, కార్నట్ యంత్రం యొక్క పనితనం ఏదైతే ఉందో అది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది, వ్యతిరేకంగా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఇన్ దిస్ కేస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ద ఇంజన్ విచ్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఫ్రమ్ ఇన్సులేటెడ్ ఛాంబర్ టు ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇందులో సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ద ఇంజన్. ఆ యంత్రం ఏదైతే ఉందో, ఇంజిన్ ఏదైతే ఉందో దాని మీద పని అనేది జరుగుతుంది. ఆ పని జరగడం వల్ల ఏం చేస్తుందంటే, ఏమవుతుందండి అక్కడ? విచ్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఫ్రమ్ ఇన్సులేటెడ్ ఛాంబర్. ఒక ఎన్క్లోజర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ ఎన్క్లోజర్ నుంచి దాన్ని ఇన్సులేటెడ్ ఛాంబర్ అంటాం. ఓకే, ఆ ఇన్సులేటెడ్ ఛాంబర్ నుంచి హీట్ని ఎన్విరాన్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బయట వాతావరణానికి, ఆ లోపల ఉన్నటువంటి, ఆ ఎన్క్లోజర్ లోపల ఉన్నటువంటి ఉష్ణం ఏదైతే ఉందో ఆ ఉష్ణాన్ని ఎన్విరాన్మెంట్, బయట వాతావరణానికి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట, అందించేస్తుంది. లోపల నుంచి హీట్ని తీసేసి ఆ ఛాంబర్ లోపల ఉన్నటువంటి హీట్ అంతటిని దేనికి ఇచ్చేస్తుందండి? బయట వాతావరణానికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, అలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంజన్ మీద వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, certain amount of work is done on the engine which transfers heat from insulated chamber to the environment. Okay, ఇక్కడ మనకి రిఫ్రిజరేటింగ్ మెషిన్స్ వచ్చి 2 types. వేపర్ కంప్రెషన్ మెషిన్ ఒకటి, వేపర్ అబ్సార్ప్షన్ మెషిన్ ఒకటి.
రిఫ్రిజిరేటర్లో 2 టైప్స్ ఏంటండి? వేపర్, కంప్రెషన్ మెషిన్, ఇంకొకటి వచ్చి వేపర్ అబ్సార్ప్షన్ మెషిన్. ఓకే, ఈ వేపర్ కంప్రెషన్ మెషిన్ ఫ్రిజిడైర్ అని పిలుస్తారు. ఫస్ట్ దీని యొక్క వర్కింగ్ చూద్దాం. వేపర్ కంప్రెషన్ మెషిన్ తీసుకుని దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇందులో మనకి ఒక అడియాబెటిక్ ఎన్క్లోజర్ ఉంటుంది అట్ ఏ లో టెంపరేచర్. ఓకే, ఒక ఎన్క్లోజర్ అంతే కదండి. ఫ్రిడ్జ్ అంటే ఏంటి? మనకు బయటకు ఓపెన్గా ఉంటుంది అదేమన్నాను కాదు కదా, ఒక క్లోజ్గా ఉన్నటువంటి ఒక ఏరియా అదంతా కూడా. ఎలాంటి ఎన్క్లోజర్ అది? అడియాబెటిక్ ఎన్క్లోజర్, సమోష్ణక ఎన్క్లోజర్ అన్నమాట. అంటే లో టెంపరేచర్ ఎలా ఉంటుంది అది? దాని ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద అది ఉంటుంది ఆ ఎన్క్లోజర్ అనేది. ఇందులో ప్రిన్సిపల్ ఏంటి అంటే, నియమం ఏంటి అంటే, ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్ బై మేకింగ్ ఏ లిక్విడ్ evaporate rapidly under reduced pressure and circulating the evaporating liquid around the enclosure. ఏం చెప్పుకున్నాం అంటే, రిఫ్రిజిరేటర్ అంటే ఒక ఎన్క్లోజర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఎన్క్లోజర్ లోపల లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయడం కోసము ఒక లిక్విడ్ ఎవాపరేట్ ఉంటుంది. ద్రవ స్థితిలో ఉన్నటువంటి ఒక ద్రవ ఎవాపరేట్ అంటే లిక్విడ్ని ఎవాపరేట్ చేస్తాం. ఓకే, ద్రవ స్థితిలో ఉన్నటువంటి దాన్ని ఎవాపరేట్ చేస్తాం. ఎవాపరేట్ చేయడం అంటే వాయు స్థితిలోకి మారుస్తాం. ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి దాన్ని ఎవాపరేట్ చేసి ఎలాగా? ర్యాపిడ్లీ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్. దాని యొక్క ప్రెషర్ అంటే దాని మీద ఉన్నటువంటి పీడనాన్ని తగ్గించడం ద్వారా దాన్ని ఎవాపరేట్ చేస్తాం. మనకు చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్లీ అన్నాం కదండి, ఫాస్ట్గా చేస్తాం. ఓకే, అండ్ సర్క్యులేటింగ్ ద ఎవాపరేటింగ్ లిక్విడ్ అరౌండ్ ద ఎన్క్లోజర్. ఆ ఎన్క్లోజర్ లోపల అంతా కూడా ఇది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎవాపరేట్ అనేది లిక్విడ్ ఎవాపరేట్ అన్నాం కదండి, అంటే ఎవాపరేట్ చేసిన వాయు స్థితిలోకి మార్చినటువంటి ఎవాపరేటింగ్ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఆ ఎన్క్లోజర్ మొత్తం లోపలంతా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అంటే తిరుగుతూ ఉంటుంది లోపలంతా కూడా. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, అలా ఎన్క్లోజర్ లోపల సర్క్యులేట్ అవడం వల్ల ఏంటంటే, ద లిక్విడ్ విచ్ ఆన్ ఎవాపరేషన్ ప్రొడ్యూసెస్ కూలింగ్ ఈజ్ కాల్డ్ రిఫ్రిజరెంట్. ఆ లిక్విడ్ని ఎవాపరేట్ చేయడం వల్ల అది ఏం చేస్తుందండి? కూలింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్డ్ ప్రెషర్ దగ్గర ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎవాపరేట్ చేస్తున్నాం కదా, అది ఏం చేస్తుంది? ఆ ఎవాపరేట్ చేసిన దాన్ని సర్క్యులేట్ చేయడం ద్వారా అది కూలింగ్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, దాని యొక్క ఉష్ణాన్ని తగ్గిస్తుంది అనమాట, కూల్ చేస్తుంది అనమాట. ఓకే, దాన్నే రిఫ్రిజరెంట్ అంటాం. ఏమంటామండి? రిఫ్రిజరెంట్. ఏంటి రిఫ్రిజరెంట్ అంటే, ఏ లిక్విడ్ని అయితే తీసుకుని ఎవాపరేట్ చేయడం ద్వారా అది కూలింగ్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తుందో మనకి ఆ లోపల ఎన్క్లోజర్ లోపల, దాన్నే రిఫ్రిజరెంట్ అంటాం. కామన్గా యూజ్ చేసేటటువంటి రిఫ్రిజరెంట్స్ వచ్చి మనకి అమోనియా NH3, సల్ఫర్ డయాక్సైడ్ SO2, మిథైల్ క్లోరైడ్ CH3Cl, ఫ్రియాన్ CCl2F2. ఇవన్నీ కూడా రిఫ్రిజరెంట్స్ అన్నమాట. ఓకే, లార్జ్ రిఫ్రిజిరేటింగ్ ప్లాంట్స్లో అమోనియాని యూజ్ చేస్తారు. అలాగే స్మాల్ రిఫ్రిజిరేటర్స్ అంటే ఎక్కువ ఇండస్ట్రీస్లోనూ అక్కడ ఉన్నటువంటి
ఒక రూమ్ మొత్తంలో రిఫ్రిజరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ని అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అనుకుంటే ఆ కేసెస్లో ఇండస్ట్రీస్లో అక్కడ అమోనియాని రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తారు. అయితే స్మాల్ రిఫ్రిజిరేటర్స్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునేటటువంటి చిన్న చిన్న షాప్స్లోనూ అక్కడ యూజ్ చేసేటటువంటి రిఫ్రిజిరేటర్స్లో సల్ఫర్ డైఆక్సైడ్ని లేదా ఫ్రియాన్ని యూజ్ చేస్తారు, రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తారన్నమాట. అలాంటి రిఫ్రిజిరేటర్స్లో ఇవి రిఫ్రిజరెంట్స్గా ఉంటాయి. ఓకే, అయితే ఈ రిఫ్రిజరెంట్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే అది మనకి ఐడియల్ రిఫ్రిజరెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఏది పడితే అది రిఫ్రిజరెంట్గా యూజ్ చేయడానికి ఇక్కడ కుదరదు. సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్. దీనికి కొన్ని ధర్మాలు అనేది ఈ రిఫ్రిజరెంట్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి మనకి. ఓకే, ఏంటి ఫస్ట్ వచ్చి రిఫ్రిజరెంట్ షుడ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్. ఈ రిఫ్రిజరెంట్కి బాయిలింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ రెండు కూడా తక్కువగా ఉండాలి. ఓకే, ఎందుకు తక్కువగా ఉండాలి? ఎక్కువగా ఉంటే ఏమవుతుంది మనకి అక్కడ మనకి రిఫ్రిజరెంట్ మనకి లో టెంపరేచర్స్ దగ్గర ఈ వర్క్ అంతా జరగాలి కాబట్టి అది ఫ్రీజింగ్ పాయింట్ అది తక్కువ లేకపోతే మనకి అక్కడ కరెక్ట్గా యూజ్ చేసుకోలేము దాన్ని. కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ రెండు కూడా తక్కువగా ఉండాలి, లేదంటే ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది లోపల మనకి, అది సర్క్యులేట్ అవ్వాలి కదా, అందుకోసం ఇది రెండు చాలా తక్కువగా ఉండాలి. లో బాయిలింగ్ పాయింట్, లో ఫ్రీజింగ్ పాయింట్ ఉండాలి. అలానే ఇట్ షుడ్ బి వేపర్ అట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర ఎలా ఉండాలి? అది వేపర్ స్టేట్లో ఉండాలి. ఓకే, అంతే కదా, మనకి నార్మల్ టెంపరేచర్ దగ్గర అది వేపర్ స్టేట్లో ఉంటే అప్పుడు మనమే దాని తక్కువ టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు సర్క్యులేట్ చేయడానికి అక్కడ మనకి కుదురుతుంది. ఓకే, అలానే ఇట్ షుడ్ బి నాన్ ఫ్లేమబుల్, నాన్ ఎక్స్ప్లోజివ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్. నాన్ ఫ్లేమబుల్ అంటే మండే గుణాన్ని కలిగి ఉండకూడదు ఇది. ఓకే, ఇంకా నాన్ ఎక్స్ప్లోజివ్. నాన్ ఎక్స్ప్లోజివ్ అయి ఉండాలి, ఎక్స్ప్లోజన్స్ జరగకూడదు దీనివల్ల. అలాగే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్, నాట్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్. దేని మీద? ఆ రిఫ్రిజిరేటర్ లోపల మనము కొన్ని పదార్థాలని స్టోర్ చేసుకుంటూ ఉంటాం, అందులో మనము కొన్ని సబ్స్టెన్సెస్ని స్టోర్ చేస్తూ ఉంటాం. ఫుడ్ మెటీరియల్స్ అవ్వచ్చు, డ్రింక్స్ ఏవైనా అవ్వచ్చు, కూల్ డ్రింక్స్, లేదంటే వెజిటబుల్స్ అవ్వచ్చు, ఇంకా కొన్ని మెటీరియల్స్ ఏవో కొన్ని సబ్స్టెన్సెస్ ఇంట్లో చేస్తున్నాను కొన్ని మెటీరియల్స్ వీటన్ని. అలాగే కొన్ని చోట్ల మెడిసిన్స్ని, మెడికల్ షాప్స్లో కూడా రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, అందులో కొన్ని మెడిసిన్స్ని కూడా స్టోర్ చేస్తారు. ఎందుకు? అవి లో టెంపరేచర్స్ దగ్గరే వాటి ఉంచితేనే వాటి ఎఫెక్ట్ అనేది పోకుండా ఉంటుంది. అందుకని కొన్ని, అన్నీ కాదు, కొన్ని సెపరేట్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు అలా స్టోర్ చేసుకున్నటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేయకూడదు అన్నమాట. అంటే వాటితో ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటండి, త్రూ అవుట్ ద ఎన్క్లోజర్ ఇది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నాం. ఆ సర్క్యులేట్ అయ్యే టైంలో స్టోర్ చేసుకున్నటువంటి సబ్స్టెన్సెస్తో ఏమైనా ఇంటరాక్షన్ జరిగితే ఏమవుతుంది? ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఎగ్జిబిట్ చేయాల్సిన ఎఫెక్ట్ ఉందో అదంతా లాస్ అవుతుంది. అలాగే స్టోర్ చేసినటువంటి సబ్స్టెన్సెస్ కొన్ని మనకి డెస్ట్రాయ్ అవ్వచ్చు, డీకంపోజ్ అవ్వడం కానీ ఏదైనా జరగచ్చు. కాబట్టి అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ కూడా ఇది వాటితో చేయకూడదు అన్నమాట. బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంటరాక్షన్స్ కానీ ఏమీ అందులో రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసినటువంటి సబ్స్టెన్సెస్తో ఇది ఎటువంటి ఇంటరాక్షన్స్ చేయకూడదు, ఏది రిఫ్రిజిరెంట్ అనేది. ఓకే, ఎన్క్లోజర్లో ఉంది కాబట్టి ఫ్లేమబుల్ అవ్వకూడదు మనకి, అలాగే ఎక్స్ప్లోజన్స్ కూడా అక్కడ అది చేయకూడదు, జరగకూడదు దానివల్ల. ఓకే,
అలాగే ఇట్ షుడ్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. ఇంకోటి ఏంటండి, థర్మల్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి, అంతే కదా. ఎందుకు థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉండాలి అంటే, ఇప్పుడు థర్మల్ కండక్షన్ అంటే ఏంటండి, మనకి హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రిఫ్రిజిరెంట్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటి, ఇది చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటి, ఆ ఎన్క్లోజర్ లోపల ఉన్నటువంటి హీట్ని సర్క్యులేట్ అవ్వడం ద్వారా లోపల ఉన్నటువంటి హీట్ని ఎన్విరాన్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా థర్మల్ కండక్షన్ని కలిగి ఉండాలి. ఆ థర్మల్ కండక్షన్ ఎక్కువగా ఉంటేనే అప్పుడు అది ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది దాని ద్వారా జరుగుతుంది అన్నమాట. ఓకే, ఉష్ణవహనము అంటాం కదా, లోపల ఉన్న ఉష్ణాన్ని బయటికి అందించాలి అంటే ఖచ్చితంగా దానికి ఎక్కువ ఉష్ణవహనాన్ని కలిగి ఉండాలన్నమాట. ఓకే, అలాగే latent heat of vaporization of the refrigerant liquid must be large. latent heat of vaporization అంటే దీన్ని ఏమన్నామంటే గుప్తోష్ణము అంటాం కదా తెలుగులో. ఆ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ ఏదైతే ఉందో దానికి గుప్తోష్ణం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకు, when a small quantity of liquid evaporates, a large amount of heat is removed and so the cooling will be more. ఎందుకు ఇది అంటే, చాలా తక్కువ లిక్విడ్ కనుక మనకి ఎవాపరేట్ అయిందనుకోండి, ఆ తక్కువ లిక్విడ్ ఎవాపరేట్ అయ్యి మనకి ఏం చేస్తున్నది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని, అంతే కదా. ఎప్పుడైతే లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఉందో, వేపరైజేషన్ అనేది ఎక్కువగా ఉందో, అప్పుడు ఏం చేస్తున్నది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని రిమూవ్ చేయగలుగుతుంది. తక్కువ లిక్విడ్ ఎవాపరేట్ అయ్యి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని మన లోపల ఎన్క్లోజర్ నుంచి బయటకి అది రిమూవ్ చేయగలుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కువ కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తక్కువ క్వాంటిటీ తోటి ఎక్కువ కూలింగ్. ఏది తక్కువ క్వాంటిటీ, రిఫ్రిజిరెంట్. తక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేయగలుగుతుంది. ఓకే, సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్, స్పెసిఫిక్ వాల్యూమ్ should be small in order to reduce the size of compressors. ఈ కంప్రెసర్స్ లోపల దీన్ని తీసుకుంటాం కాబట్టి అది స్పెసిఫిక్ వాల్యూమ్ అన్నాం. స్పెసిఫిక్ వాల్యూమ్ తక్కువగా ఉండాలి అంటే ఏంటండి, అది ఆక్యుపై చేసేటటువంటి వాల్యూమ్ అన్నమాట. ఎంత రిఫ్రిజిరెంట్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది అనేది, అంటే 1 గ్రామ్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ తీసుకుంటే అది ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది, ఆ వాల్యూమ్ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడే మనము తక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీని తీసుకోవచ్చు. సో కంప్రెసర్ లోపల తీసుకుంటాం, స్మాల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి కాబట్టి అప్పుడు కంప్రెసర్ యొక్క సైజ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఎందుకు, సైజ్ తక్కువగా ఉన్నా ఇది ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కాబట్టి. ఎప్పుడండి, స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు. ఓకే, అంటే 1 గ్రామ్ రిఫ్రిజిరెంట్ ఎంత ఘన పరిమాణంలో పడుతుంది, అది తక్కువగా ఉండాలి. అప్పుడు మనకి ఆ కంప్రెసర్ సైజ్ తగ్గుతుంది. ఓకే, సో స్పెసిఫిక్ వాల్యూమ్, రిఫ్రిజిరెంట్ యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉండాలి. అలాగే లాస్ట్ ప్రాపర్టీ వచ్చి, ద ప్రెషర్ నెసెసరీ టు లిక్విఫై ద వేపర్ in condenser coil must not be very large, otherwise the apparatus will have to be very robust and heavy. అయితే కండెన్సర్ కాయిల్స్ లో దీన్ని మళ్ళీ లిక్విఫై చేస్తూ ఉంటాం. సర్క్యులేట్ అయ్యి వచ్చిన దాన్ని వేపర్ స్టేట్ లో ఉన్నదాన్ని లిక్విఫై చేసి మళ్ళీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది ఆ వర్కింగ్ లో ఇదంతా వస్తుంది మనకి. ఆ లిక్విఫై చేయడానికి అవసరమైనటువంటి ప్రెషర్, అంటే దాన్ని ద్రవ స్థితిలోకి తిరిగి మార్చడానికి అవసరమయ్యేటటువంటి పీడనం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండకూడదు. మరీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తేనే కానీ అది లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం అనేది ఉండకూడదు అన్నమాట. కొంచెం ప్రెషర్ ఒక లిమిట్ వరకు ప్రెషర్ని అప్లై చేసేటప్పటికి అది మళ్ళీ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వాలి, కన్వర్ట్ అయ్యి కూల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎందుకు ఇలాగే, ఒకవేళ ఇలా లేకపోతే ఏమవుతుంది, లోపల మనకి హై ప్రెషర్ అప్లై చేయడం వలన అది బాగా హీట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కొన్ని అదర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. హై ప్రెషర్ లోపల హై ప్రెషర్ ఉండడం వలన మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి
దానికి ప్రెషర్, దానికి అప్లై చేసేటటువంటి ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి. ఓకే, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ యాన్ ఐడియల్ రిఫ్రిజరెంట్. రెఫ్రిజరేటర్లో యూజ్ చేసేటటువంటి కూలింగ్ ఏజెంట్ అనుకున్నాం. రెఫ్రిజరెంట్ అంటే ఏంటండి? కూలింగ్ ఏజెంట్. ఏదైతే మనకి కూల్ చేస్తుందో దాన్ని రెఫ్రిజరెంట్ అంటున్నాం. ఓకే, ఆ రిఫ్రిజరెంట్కి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఐడియల్ రిఫ్రిజరెంట్ ఈ ప్రాపర్టీస్ అన్నీ ఖచ్చితంగా ఉంటే ఏమవుతుంది, అప్పుడు మనకి ఆ రిఫ్రిజరేటర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట అక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి వేపర్ కంప్రెషన్ మెషిన్ అన్నాం కదండి, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది స్టడీ చేసుకుందాం. ఓకే, వేపర్ కంప్రెషన్ మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. ఇందులో మనకి మెయిన్ పార్ట్స్ వచ్చి ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దామండి. కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి మనకి